గుంటూరు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కాపుల భవిష్యత్తుపై ఈ నెల 30వ తేదీన ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో అన్ని పార్టీలకు సంబంధించిన కాపు కుల పెద్దలు పాల్గొంటారని కాపు బలిజ జేఏసీ ప్రధాన కార్యదర్శి రాము తెలిపారు. రాష్ట్రంలో కాపుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వర్రావు తెలిపారు. గుంటూరు జిల్లాలో కాపులకి 5 నుంచి 7 సీట్లు ఇవ్వాలని కాపు నేత శివకుమార్ డిమాండ్ చేశారు. చెప్తే చేసేస్తాం. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్. మన గుంటూరు జిల్లాలో ఉన్న కాపు పెద్దలందరితో కాపు రాజకీయ చైతన్య వేదిక అనే ఒక వ్యవస్థని ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకున్నాం. మా తెలగ బలిజ కాపు జేఏసీ మరియు కాపు రాజకీయ చైతన్య వేదిక అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాపు పెద్దలందరినీ కలుపుకొని గుంటూరు జిల్లా సంబంధించి జిల్లా సమావేశం, కాపు పెద్దల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. విజ్ఞాన మందిరంలో డిసెంబర్ 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 దాకా గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని కాపు పెద్దలు, ఇతర వివిధ రాజకీయ పార్టీలో ఉన్న ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్నం 2 భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభ ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయిలో అందరం కూడా ఒకసారి కలవటం చేయటం కుదరట్లేదు అనేక కారణాల వల్ల. కాబట్టి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల, నసరాపేట వీళ్ళు కూడా అందరూ వస్తారు. అందరం కలిసి ఒక ఆత్మీయ సమావేశం, చర్చా కార్యక్రమం, మన కాపు రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై ఒక సదస్సు రేపు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మార్కెట్ సెంటర్లో ఉన్న చోట ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంబంధించిన కాపు పెద్దలందరూ ఆల్రెడీ అందరికి ఆహ్వానాలు పంపించాం. జిల్లాలో ఉన్న కాపు సంఘీయులు, కాపు ప్రతినిధులు, కాపు కులం తరపున సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కోరుతున్నాం. దాసరాము గారు కాపు సంఘానికి నిర్విరామంగా సేవలు అందిస్తూ అనేక వ్యయ ప్రయాసాలకి ఓర్చి, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా కరోనా టైంలో కూడా ఈ కులం కోసం ఎంతో తిరిగి ఎన్నో సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లోనే కాపు జాతికి గర్వించే వ్యక్తిగా దాసరాము గారు ఉన్నారు. ఆ విధంగా వారు చేసే సేవకి ఎంతైనా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. వారి కాపు జాతి రుణపడి ఉంది. ఆ విధంగా వారు నిస్వార్థంగా నీతి నిజాయితీతో కాపులు మొత్తాన్ని ఏకం చేసి ఒక చోట సమావేశపరిచి నిస్వార్థంగా నీతి నిజాయితీ ఏం ఆశించకుండా వ్యయప్రసవ కూర్చోబెట్టే వ్యక్తి లేరు. ఇదే కాకుండా సామాజిక సేవా దృక్పథంతో గో సంరక్షణ కానీ, లేదా సామాజిక ఇబ్బందుల సమస్యలు కానీ, ఆధ్యాత్మిక కానీ అన్ని రంగాల్లో సేవా కార్యక్రమాలు తను ఎవరు కోరితే వారికి ఆ విధంగా సేవలు చేస్తున్న వ్యక్తి దాసరాము గారు. వారిని చూసి మేమందరం గర్విస్తున్నాము. వారు చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అటెండ్ అవుతున్నాం. కాపు రిజర్వేషన్ కాపులకు వచ్చేవారికి డాక్టర్ రామ్మోహన్ లోయ గారు అని చెప్పని సోషలిస్ట్ పార్టీ లీడరు, వారు బుక్ రాశారు, క్యాస్ట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అని చెప్పని. ఆంధ్రప్రదేశ్లో రెడ్లు వెళ్తారు, అమ్మవారు వెళ్తారు, తర్వాత కాపులు వస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒక చర్చా వేదిక లాంటిది, ఒక సభ లాంటిది పెట్టుకొని కాపు రాజకీయ చైతన్య వేదిక అని ఒకటి ఏర్పాటు చేసి ఆ మీటింగ్ని విజ్ఞాన మందిరంలో 30వ తారీఖు శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి మన ఉమ్మడి గుంటూరు జిల్లా కాపు నాయకులు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అన్ని పార్టీలు నాయకులు కూడా అందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దీనిలో ఎజెండా ఒకటేనండి. కాపు మన గుంటూరు జిల్లాలో మ్యాక్సిమం అన్ని నియోజకవర్గాలు కూడా 20 నుంచి 25%, 27% ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు మన రాజకీయం మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు 76 సంవత్సరాల క్రితం నుంచి కూడా కాపులు చిన్న చూపు చూడటం, ఏదో 1 సీటు ఇవ్వటం, ఏదో ఓడిపోయే సీటు ఇవ్వటం అట్లా జరుగుతుంది. ఇక నుంచి అలా రాజకీయ పార్టీలు చేస్తే మట్టుకి ఆ రాజకీయ పార్టీలకి మేము తోడ్పాటుగా ఉండం. ఏదైనా కానీ జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన సీట్లు మాకు న్యాయబద్ధంగా ఇస్తే మేము తప్పనిసరిగా ఆ రాజకీయ పార్టీలని వెన్నంటి ఉంటాము. ఆ అభ్యర్థుల్ని, మా కాపు అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ఆ రోజు
చర్చిస్తాము. ఆ రోజు మళ్ళీ మీకు అందరికీ ప్రెస్ మీట్ పెట్టి దాని సారాంశం మీకు అందరికీ తెలియజేస్తామని కోరుకుంటున్నాను.